హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మనం ఇంప్లిమెంట్ ట్రై 2 అన్న క్వశ్చన్ చూడబోతున్నాం. ఈ క్వశ్చన్ అయితే కాదు, ఇది నేను ఆల్రెడీ చేసాం. మనం ఇంప్లిమెంట్ ట్రై అనేది ఇది జస్ట్ నార్మల్ అనమాట. ఇందులో మనం ఏమేం చేసాం, ఇన్సర్ట్ చేయడం, సెర్చ్ చేయడం అండ్ అలాగే స్టార్ట్స్ విత్ అన్నది చేసాం అనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మనకి సిమిలర్ క్వశ్చన్స్లో ఉంటుంది ఇంప్లిమెంట్ ట్రై 2 అనమాట. ఇది లాగ్ వేసి ఉంది, ఇక్కడ చూడండి లాగ్ సిమ్లో ఉందా. ఇదంటే మనకి ఏం కావాలి, ఇక్కడ ఈ లీడ్ కోడ్ ప్రీమియం ఉంటేనే మనకి వర్క్ అవుద్ది అనమాట. ఈ క్వశ్చన్ ఓపెన్ చేయగలం. ఇప్పుడు క్లిక్ చేసిన సరే మనకి ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ టు అన్లాక్ అని చెప్పి వస్తుంది. అయితే నాకు ఈ క్వశ్చన్ ఏంటనేది ఆల్రెడీ తెలుసు. సో అది ఆల్రెడీ నేను VS కోడ్లో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం లీడ్ కోడ్లో సాల్వ్ చేసిన లేదా ఇంపార్టెంట్ కాదు, మనం లాజిక్ తెలుసుకున్నాం లేదన్నది ఇంపార్టెంట్. మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసిందే లాజిక్ తెలుసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటి అన్నది మొత్తం అంతా VS కోడ్లో రాసించాను. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ మనం VS కోడ్లో సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ వచ్చేసి ఇంకో ఇంప్లిమెంట్ ట్రై 2 అనమాట. సపోర్ట్ వర్డ్ కౌంట్ అండ్ అరేంజ్. ఇది మనం చేయాల్సింది. వర్డ్ కౌంట్ ఉండేలా చూసుకోవాలి అండ్ అలాగే అరేంజ్ అన్న ఆపరేషన్ కూడా మనం దీంట్లో చేయాలన్నమాట. నేను చేసిన ఆపరేషన్స్ ఏంటి, ఇన్సర్ట్ చేయడం, సెర్చ్ చేయడం అండ్ అలాగే ప్రీఫిక్స్ ఉందో చూసుకోవడం. ఈ 3 చేస్తాం. ఇందులో ఏం చేయాలి మనం ఇప్పుడు, వర్డ్ కౌంట్, అరేంజ్ ఇవి చేయాలన్నమాట. ఇదిగో డిస్క్రిప్షన్ చూడు. డిజైన్ ఏ క్లాస్ ట్రీ దట్ వర్క్స్ లైక్ ఏ స్మార్ట్ డిక్షనరీ. ఇట్ షుడ్ సపోర్ట్ 4 ఆపరేషన్స్. ఏ ఆపరేషన్ సపోర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేయడం. అదేంటి బ్రో, నేను ఆల్రెడీ చెప్పేసి కదా ఇన్సర్ట్, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు క్వశ్చన్కి నిన్న దానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. సో చిన్న చేంజెస్ చేయాలన్నమాట, అందుకే మళ్ళీ ఇందులో ఇన్సర్ట్ కూడా ఇంక్లూడ్ చేశాను. తర్వాత కౌంట్ హౌ మెనీ టైమ్స్ ఏ స్పెసిఫిక్ వర్డ్ హ్యాస్ బీన్ యాడెడ్. ఒక్కొక్క వర్డ్ ఎన్నిసార్లు యాడ్ అవుతుందో కౌంట్ చేయాలంటున్నాడు. ఓకే, నెక్స్ట్ కౌంట్ హౌ మెనీ వర్డ్స్ స్టార్ట్ విత్ ఏ గివెన్ ప్రీఫిక్స్. ఇది కూడా మనం కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా లాస్ట్దే ఉంది ఈ క్వశ్చన్లో ఉన్నది ఏంటి, అరేంజ్. చూడు, అరేంజ్ అంటే ఏంటి, రిమూవ్ 1 అకరెన్స్ ఆఫ్ ఏ వర్డ్. ఒక వర్డ్ని రిమూవ్ చేయాలి. ఈ 4 థింగ్స్ మనం ఈరోజు చేయాలన్నమాట. అయితే క్వశ్చన్ అంటే లైక్ సొల్యూషన్ చూపించే ముందు మీకు ఇంకా కొంచెం క్లియర్గా చేద్దాం అనుకున్న ఈ టాపిక్ అన్నది. అప్పుడు స్పెసిఫిక్ వర్డ్, ఈ కౌంటింగ్ ఎలా చేస్తారంటే, మనం ఈ నోడ్ క్రియేట్ చేస్తున్నాం కదా, ట్రై నోడ్ క్రియేట్ చేస్తున్నాం చూసారా. మనం ఎండ్ ఆఫ్ వర్డ్ ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకుంటున్నాం అండ్ ఒక చెల్ అని చెప్పేసి ఎంటీ సెట్ తీసుకుంటున్నాం, గుర్తుందా. సో అక్కడ చిన్న మోడిఫికేషన్స్ చేస్తే ఇవి 2 పాసిబుల్ అవుతాయి. అండ్ మనం కౌంట్ ఎలా మెయింటైన్ చేస్తామో అన్నీ చెప్తాను చూడు. ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను నేను. డోరు, ఇంకోటి వచ్చేసి డాగ్. ఈ 2 ఉన్నాయి. అసలు మనకి ఎలా స్టోర్ అవుతాయి, ఫస్ట్ ఇంకో రూట్ ఖాళీగా ఉంటుంది. రూట్ దగ్గర చైల్డ్లో డి సేవ్ అవుతుంది, డి దగ్గర చైల్డ్లో ఓ సేవ్ అవుతుంది, ఓకి చైల్డ్ కింద ఈఓ సేవ్ అవుతుంది, ఈఓకి చైల్డ్ కింద ఆర్ సేవ్ అవుతుంది. ఇక్కడతో మనం ఎండ్ ఆఫ్ ది వర్డ్ అని చెప్పి టిక్ పెట్టుకుంటున్నాం. ఇది ఓకేనా, ఇది బాగానే ఉంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, నేను డాగ్ అన్న క్యారెక్టర్ యాడ్ చేద్దాం అనుకున్నా. అదే డాగ్ అన్న వర్డ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎలా అప్డేట్ అవుద్ది అంటే, ఇది చూడు ఇలా అప్డేట్ అవుద్ది గైస్. ఈ రూట్ ఉందా అంటే, ఇందాకేమో ఇక్కడ పక్కకేసాను, ఇప్పుడేమో ఇలా కిందకేసాను అనుకోకండి. అంటే మీకు ఈజీగా ఉండాలి అంతే, అందుకని కదా. ఇంకో రూట్ ఉందా, రూట్లో డి చైల్డ్ కింద ఉంటుంది, ఓఆర్. ఫస్ట్ డోర్ పైన మీరు అలా చూసారు, సేమ్ అదే నేను ఇందాక అడ్డంగా ఉంది, ఇప్పుడు నిలువుగా ఉంది అంతే. సో పైనుంచి కింద చూడండి డోర్. తర్వాత డాగ్ వచ్చింది కదా. సో రూట్కి ఆల్రెడీ డిఓజీ అని వచ్చినప్పుడు డి ఆల్రెడీ రూట్కి చైల్డ్ కింద ఉంది. సో ఏమవుతుంది, ఇక్కడ పాయింట్ చేస్తుంది కదా, ఇక్కడ మూవ్ అవుతావు. ఎక్కడి నుంచి ఈ క్యారెక్టర్ చెక్ చేస్తావు అంటే, ఈ డి అన్న క్యారెక్టర్కి ఈ ఓ చైల్డ్ కింద ఉందిలే చూసుకుంటావు, ఉంది ఏముంది. ఇంకా ఎక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ మూవ్ అవుతావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ క్యారెక్టర్ చైల్డ్ కింద ఉందిలే చెక్ చేసుకుంటావు. దీనికి ఇప్పుడు దాకా ఇది ఒకటే ఉంది, డోర్ ఒకటే కదా. అంతకుముందు ఏం చేసాం మనం, డోర్ ఒకటే యాడ్ చేసాం. సో ఆబ్వియస్లీ ఇది తప్ప ఇంకేం ఉండవు. నెక్స్ట్ ఏం చేశాను, ఇక్కడ డాగ్ అన్న వర్డ్ ఇచ్చాను. డాగ్లో డిఓ దాకా బాగానే ఉన్నాయి వర్డ్స్ అన్నీ, రూట్ నుంచి డిఓ దాకా బాగానే ఉన్నాయి. ఈ జీ అన్న క్యారెక్టర్ దీనికి చైల్డ్ కింద లేదు. ఏమవుతుంది, ఇక్కడ యాడ్ చేసుకుంటావు, దీన్ని టిక్ చేసుకుంటావు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఈ ప్రతి క్యారెక్టర్కి మీరు ఈ వర్డ్ కౌంట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు దాకా ఈ వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయినట్టు, డోర్లో డి ఒకసారి ఉంది, డాగ్ వచ్చినప్పుడు డి ఒకసారి ఉంది, మొత్తం డి అనేది 2 సార్లు రిపీట్ అయింది. సేమ్ అలాగే ఓ కూడా 2 సార్లు రిపీట్ అయింది. ఇది ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఇది ఒకసారి. అదేంటి బ్రో, 2 ఓలే కదా, పైన ఓ ఏమో 2 టైమ్స్ అన్నావు, కింద ఒకసారి అంటున్నావు. బికాజ్ అంతే కదా, డోర్ అన్నావు ఒక్కొక్క వర్డ్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో కౌంట్ మెయింటైన్ చేయాలి అంతే. ఇది 2 సార్లు అయింది. ఎందుకు, డోరు డాగ్ వచ్చినప్పుడు రెండిట్లో డి ఉంది, ఓ ఉంది. సో ఇది 2 సార్లు, ఇది 2 సార్లు అయినాయి. జీ ఒకసారి రిపీట్ అయింది, ఈ ఓ ఒకసారి రిపీట్ అయింది, ఈ ఆర్ ఒకసారి రిపీట్ అయింది. అదేనా. ఇప్పుడు దీని తర్వాత నువ్వు డాట్ డిఓఓటి అని ఇచ్చావు. మామూలుగా నాకు స్పెల్లింగ్ వచ్చలే, రాదని కాదు,
మామూలుగా అలా ఇచ్చాను చూడు. D1 ఇచ్చినప్పుడు ఏమవుద్ది, ఇది +1. ఇప్పుడు దాకా డోరు డాగ్ ఉన్నాయి అంటే దీని కౌంట్ 2 అయింది. ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత దీని కౌంట్ 3 అవుతుంది, దీని కౌంట్ 3 అవుతుంది. తర్వాత ఇంకా ఇక్కడ ఒకటి ఉందా, ఇప్పుడు దీని కౌంట్ 2 అవుతుంది. తర్వాత దీనికి ఈ ఓకి ఇది చైల్డ్ కింద వెళ్తుంది అనమాట, ఆర్ అండ్ అలాగే టీ. అర్థమైందా? సో ఇలా ఈ కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు సొల్యూషన్ రాసి చూపిస్తాను, ఓకేనా? సో ఇది క్వశ్చన్ అనమాట. మనం చేయాల్సిన ఆపరేషన్స్ ఏంటి 4. ఒకటి ఇన్సర్ట్ చేయడం అండ్ ఆల్రెడీ తెలుసు, చిన్న మాడిఫికేషన్ చేయాలి అందులో, చూపిస్తాను. తర్వాత కౌంట్ హౌ మెనీ టైమ్స్ ఏ స్పెసిఫిక్ వర్డ్, ఒక స్పెసిఫిక్ వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో కౌంట్ చేయాలి. అండ్ అలాగే ఒక గివెన్ ప్రీఫిక్స్ ఎన్నిసార్లు మనకి రిపీట్ అయిందో దాని కౌంట్ కూడా మనం చూపించాలి. అండ్ అలాగే రిమూవ్ చేయడానికి మనం ఒక ఆపరేషన్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు మీకు ఇది ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాను ఎలా చేస్తున్నాం అనేసి, ఓకేనా? ఫస్ట్ మనం ట్రై నోడ్ అని చెప్పి నిన్నట్లాగే తీసుకుంటాం. డెఫ్ __ ఇది రాసిన తర్వాత దీని లోపల ఏం చేయాలి మనం, ఆబ్వియస్లీ సెల్ఫ్ డాట్ చిల్డ్రన్ ఈక్వల్ టు సెట్ అన్నాం. ఎక్కడ దాకా బాగానే ఉంది, దీని తర్వాతే మారుతాయి గైస్, దీని తర్వాతే మారుతాయి. ఇక్కడ మనం ఏంటి కౌంట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సింపుల్గా వర్డ్ కౌంట్ కావాలి కాబట్టి సింపుల్గా సెల్ఫ్ డాట్ వర్డ్ కౌంట్ ఈక్వల్ టు 0. అండ్ దీంతో పాటు మనం ప్రీఫిక్స్ కౌంట్ కూడా చూద్దాం. సెల్ఫ్ డాట్ ప్రీఫిక్స్ కౌంట్ ఈక్వల్ టు 0. మనం ఎన్నో నేర్చుకోవచ్చు, ఎందుకంటే ఇది ఒక నోడ్. ఆ నోడ్లో మనం ఎన్ని వేరియబుల్స్ నేర్చుకోవచ్చు, ఓకేనా? ఇదిగో ఇది మనకి ఒక నోడ్లో ఏమేమి ఉండాలో మనం ముందు రాసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ట్రై అన్న దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. క్లాస్ ట్రై. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, వర్డ్స్ ఇన్సర్ట్ చేయడానికి మనం ఇన్సర్ట్ అన్న కోడ్ రాయాలి కదా, అంతే కదా? దానికంటే ముందు ఇన్సర్ట్ రాయకంటే ముందు ఏం చేయాలి, మనం ఒక రూట్ నోడ్ని క్రియేట్ చేయాలి. ఒక రూట్ నోడ్ కూడా మనమే క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేస్తావు, డెఫ్ ఇనిట్ రాసిన తర్వాత సింపుల్గా సెల్ఫ్ డాట్ రూట్ ఈక్వల్ టు ట్రై నోడ్ ఆఫ్ అంటాం. ఎలా అంటే మనకి ఒక రూట్ నోడ్ క్రియేట్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు మీకు ఇన్సర్ట్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను చెప్పిందే సేమ్ అదే ఫాలో అవుదాం. సో సింపుల్గా డెఫ్ ఇన్సర్ట్ ఆఫ్ సెల్ఫ్ వర్డ్. ఈ ఇన్సర్ట్ అనే దానికి ఒక వర్డ్ వస్తుంది, దాన్ని మనం ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ అన్న మీనింగ్ అదే కదా, ఎందుకు చేస్తున్నాం, వర్డ్ యాడ్ చేయడానికే కదా. సో అది తర్వాత ఏం చేయాలి, లోపలికి వచ్చిన తర్వాత నోడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రూట్. ఎందుకు ఇలా తీసుకున్నాం, రూట్ నోడ్ యొక్క అడ్రస్ని నోడ్ అన్న వేరియబుల్లో కాపీ చేసుకుంటున్నాం అంతే. తర్వాత మనం ఒక ఫర్ లూప్ రాయాలి. ఫర్ క్యారిన్ వర్డ్, వాడు ఇచ్చిన వర్డ్లో ప్రతి క్యారెక్టర్ మీద ఎడిట్ అవడానికి ఒక ఫర్ లూప్ రాస్తున్నాం. రాసి ఏం చేస్తున్నాం, ఇఫ్ క్యార్ నాట్ ఇన్ నోడ్ డాట్ చిల్డ్రన్, ఈ రూట్ నోడ్లో చిల్డ్రన్ దగ్గర ఒక పర్టికులర్ క్యారెక్టర్ లేదనుకో, అప్పుడు దాన్ని చిల్డ్రన్లో యాడ్ చేయమంటున్నాం. ఇప్పుడు లోపల యాడ్ చేయడానికి ఎలాగో తెలుసు కదా, నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్ ఈక్వల్ టు ట్రై నోడ్ ఆఫ్ అంటే సరిపోతుంది. ఇలా అయిపోయిందా? ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, మనం నెక్స్ట్ క్యారెక్టర్కి మూవ్ అవ్వాలి ఆబ్వియస్లీ, అంతే కదా. సో నోడ్ ఈక్వల్ టు నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్, ఇలా మనం నెక్స్ట్ క్యారెక్టర్ మూవ్ అవుతాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ నోడ్ మూవ్ అవుతుంటుంది అండ్ దాంతోపాటు ఈ ఫర్ లూప్ కూడా రన్ అవుతూ ఉంటుంది. సో ఒక్కొక్క క్యారెక్టర్ యాడ్ అయిన తర్వాత అలా ఆ నోడ్ యొక్క చైల్డ్గా నోడ్ అలా కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు దాకా ఫర్ లూప్ ఎండ్ అయ్యేదాకా అలా ప్రతిదానికి చైల్డ్ కింద యాడ్ అవుతూ వెళ్తాయి. ఓకే, బట్ మరి నేను చేంజెస్ చెప్పాను కదా, ఆ చేంజెస్ ఏంటి బ్రో అని అడిగితే చాలా మైన్యూట్ చేంజెస్ చూపిస్తా చూడు. సో సింపుల్గా నో డాట్ ప్లస్ ఈక్వల్ టు 1 చేయాలి. అండ్ లాస్ట్లో ఎప్పుడైతే మొత్తం ఫర్ లూప్ కంప్లీట్ అయిపోద్దో అప్పుడు నోట్ డాట్ వర్డ్ కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 చేయాలి. అదేందా? సో ఇక్కడ చూడు, ఇక్కడ ప్రీఫిక్స్ కౌంట్ ఎందుకు అప్డేట్ చేస్తున్నాం, బికాస్ డి అన్నది కూడా ప్రీఫిక్స్ ఓన్లీ అంటే లైక్ డోర్ డాగ్ ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో డి అని ఇచ్చామనుకో అది ప్రీఫిక్స్ అవుతుంది, డిఓ అంటే అది ప్రీఫిక్స్ అవుతుంది, అండ్ అలాగే డిఓ అన్నది కూడా ప్రీఫిక్స్ అవుతుంది కదా. అంటే ఈ డాగ్ అనే ఎగ్జాంపుల్ కాదు, డిఓ డోరు డిఓఓటి తీసుకుంటే అప్పుడు మీకు ఈ 3 కూడా ప్రీఫిక్స్ అవుతాయి. సో ఏ వర్డ్గా వర్డ్ దగ్గర మనం ప్రీఫిక్స్ కౌంట్ మెయింటైన్ చేస్తాం అనుకో, ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. సో అందుకు మనం ప్రీఫిక్స్ కౌంట్ మెయింటైన్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తున్నాం, వర్డ్ కౌంట్. ఇది ఎందుకు, బికాస్ ఒక వర్డ్ యాడ్ చేసిన తర్వాత ఎన్ని వర్డ్స్ ఉన్నాయో మనం కౌంట్ మెయింటైన్ చేయాలి కాబట్టి, ఎన్ని వర్డ్స్ మనం యాడ్ చేసుకుంటున్నాం మనం కౌంట్ మెయింటైన్ చేయాలి కాబట్టి మనం వర్డ్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం, ఓకేనా. ఈ ఇన్సర్ట్ థింగ్లో ఇదే అనమాట, ఈ చిన్న చేంజెస్ అని చెప్పిన కదా, ఇవి రెండే మనం డైరెక్ట్ నేను చేసినట్టు కాకుండా ఇందులో మనం ఏంటి ప్రీఫిక్స్ కౌంట్ ఒకటి అండ్ అలాగే వర్డ్ కౌంట్, ఈ రెండు ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం. ఇది ఇన్సర్ట్లో ఉన్న చేంజెస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అసలైన థింగ్స్ చేయాలి. ఏం చేయాలి, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇన్సర్టింగ్ అయిపోయింది. ఇప్పుడు కౌంట్ హౌ మెనీ టైమ్స్ ఏ స్పెసిఫిక్ వర్డ్ హ్యాస్ బీన్ యాడెడ్, ఒక స్పెసిఫిక్ వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనం కౌంట్ అయితే రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు సింపుల్గా ఇదిగో కౌంట్ వర్డ్స్ ఈక్వల్ టు అన్న,
అండ్ ఇది ఇంకా మీకు కొంచెం క్లియర్గా అర్థం కాలేదు అనుకుంటే కనుక ఇప్పుడు నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. 2 ఎగ్జాంపుల్స్ ఎలా అంటే 2 సార్లు నేను డోర్ అన్నది యాడ్ చేసాం అనుకో, మామూలుగా అనుకో, వేరే వేరే క్యారెక్టర్స్ చెప్పొచ్చు, బట్ నాకు ఇది ఒకటే ఎగ్జాంపుల్ ఐడియా వస్తుంది కాబట్టి ఇది చెప్తున్నాను. సో 2 సార్లు డోర్ తీసుకున్నాం అనుకో, ఇది ఎన్నిసార్లు ఇప్పుడు ఏందో నువ్వు ఎలా చెప్పగలవు? సింపుల్గా ఇది ఒకసారి యాడ్ చేసినప్పుడు అన్నిటికి ఒక్కొక్కటి యాడ్ అవుతాయి. వర్డ్ కౌంట్ లాస్ట్కి వచ్చిన తర్వాత 1 కింద యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టైం ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది కదా. సో మనం ఏం చేస్తాం, మనం ఆ వర్డ్ని చెక్ చేస్తాం, ఎన్నిసార్లు ఇప్పుడు ఏందో చెక్ చేస్తాం. సింపుల్గా ఏమవుతుంది, ఈ డోర్ అనేది ఒకసారి ఈ ట్రై నోడ్లో ఒకసారి సేవ్ అవుతాయి, కాకపోతే వాటి కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. మనం కౌంట్ ఇక్కడ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం, ఎన్నిసార్లు ఇప్పుడు ఏందో తెలుసుకోవడానికి కౌంట్ మెయింటైన్ చేస్తున్నాం కదా. సింపుల్గా ఏం చేయొచ్చు, ఈ చివరి దాని దగ్గరికి వెళ్ళి అంటే ఈ వర్డ్ అంతా చేసేసుకుని ఇది ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను డోర్ అనేది ఇచ్చాను అనుకో, ఇన్పుట్ కింద ఈ ఫంక్షన్కి డోర్ అనేది ఇచ్చాను, మనకి 2 సార్లు చేసాం కాబట్టి దాని వర్డ్ కౌంట్ 2 అవుతుంది. ఆర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వర్డ్ కౌంట్ 2 అనేది ఉంటుంది. సింపుల్గా మనం ఈ ఇచ్చిన వర్డ్ని మన దగ్గర ఉన్నదంతా చెక్ చేసుకొని ఆ లాస్ట్ దాని యొక్క వర్డ్ కౌంట్ రిటర్న్ చేస్తే సరిపోద్ది అనమాట. అంతే, అంత కష్టమేం కాదు, చాలా ఈజీ థింగే. సో డోర్ అని కాదు, సిమిలర్ వర్డ్స్ ఉంటాయి చూసారా, ఎలా అంటే స్టార్టింగ్లో 4 లెటర్లు ఒకేలా ఉంటాయి. సో అటువంటి వాటికి కూడా ఇది వర్క్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు నేను కౌంట్ వర్డ్స్ ఈక్వల్ టు అని చెప్పేసి ఈ ఫంక్షన్ అయితే కంప్లీట్ చేస్తాను. యాజ్ యూజువల్గా మనం నోడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రూట్ అంటాం. దీని తర్వాత క్యార్ ఇన్ వర్డ్, ఇది కూడా తెలిసిందే. దీని లోపల ఏం చేస్తావు, ఇఫ్ క్యార్ నాట్ ఇన్ నోడ్ డాట్ చిల్డ్రన్ రిటర్న్ 0. అదేంటి బ్రో అంటే చిల్డ్రన్ కానీ లేదంటే ఆ వర్డ్ లేనట్టే కదా, ఆ వర్డ్ లేకపోతే మనం ఏం చేయొచ్చు, రిటర్న్ 0, ఎందుకంటే ఆ వర్డ్ అలా అందులో లేనట్టు. అదేందా, అసలు వర్డ్ అనేది మన దగ్గర లేనప్పుడు మనం రిటర్న్ డైరెక్ట్ 0 చేయొచ్చు కదా. లేదంటే ఏం చేయాలి, మనం నోడ్ ఈక్వల్ టు నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ నెక్స్ట్ క్యారెక్టర్గా మూవ్ అవ్వాలన్నమాట. అంటే ఆ క్యారెక్టర్ అనేది మన దగ్గర ఉంటే కనుక మనం నెక్స్ట్ దానికి మూవ్ అవ్వాలి. ఓకే, లాస్ట్లో ఈ ఫర్ లూప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఆ వర్డ్ ఉందనుకో, మనం సెర్చ్ చేయడానికి ఇచ్చిన అంటే లైక్ ఈ ఈక్వల్ టు అన్న వర్డ్ ఇచ్చినప్పుడు అందులో చెక్ చేసుకుని దాని కౌంట్ ఎన్నిసార్లు ఇప్పుడు చెక్ చేయడానికి ఒక వర్డ్ ఇస్తాం కదా, ఆ వర్డ్ ఉందనుకో ఈ ఫర్ లూప్లో ఎక్కడ మనకి ఈ రిటర్న్ అనేది అంటే లైక్ ఈ కండిషన్ అనేది ట్రూ అవ్వదు, ఈ రిటర్న్ అనేది అవ్వదు అనమాట. ఇదంతా కంప్లీట్ అయిపోయి ఏమవుతుంది లాస్ట్కి, ఈ నోడ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, రూట్ దగ్గర స్టార్ట్ అయింది. అండ్ ఇలా మనం మూవ్ చేసుకుంటే వెళ్తే ఏమవుతుంది, ఆ వర్డ్ యొక్క లాస్ట్ క్యారెక్టర్ ఎక్కడైతుందో అక్కడ దాకా వెళ్ళిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయ్యేసరికి ఈ నోడ్ ఏం చేస్తుంది, ఆడిచ్చిన వర్డ్లో లాస్ట్ క్యారెక్టర్ దాకా వెళ్ళిపోయి అది పాయింట్ చేస్తుంది అనమాట. సింపుల్గా మనం ఏం చేయొచ్చు, అక్కడి నుంచి మనం ప్రతి దాని దగ్గర ఏం చేస్తున్నాం, ఇదిగో ఇవి మెయింటైన్ చేస్తున్నామా, సింపుల్గా ఈ వర్డ్ కౌంట్ని రిటర్న్ చేస్తే సరిపోద్ది. ఇంకో రిటర్న్ నోట్ డాట్ వర్డ్ కౌంట్ అంటే సరిపోద్ది అనమాట. సో ఇది కౌంట్ వర్డ్స్ ఈక్వల్ టు అని చెప్పేసి. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఇది ఇన్సర్ట్ చేయడం, ఇదేమో వర్డ్స్ కౌంట్ అనమాట, ఎన్నిసార్లు ఆ వర్డ్ రిపీట్ అయిందో చెక్ చేసుకోవడానికి ఈ కోడ్. అండ్ ఇంకా మనకి నెక్స్ట్ ఏముంది, ప్రీఫిక్స్, హౌ మెనీ వర్డ్స్ స్టార్ట్ విత్ ఏ గివెన్ ప్రీఫిక్స్, ఇది ఒకటి చూడాలి. అండ్ అలాగే అరేంజ్ చేయడానికి చూడాలి. ఇవి కూడా చెప్పేస్తాను, తర్వాత మీకు రన్ చేసి చూపిస్తాను లాస్ట్లో. యాక్చువల్లీ చెప్పాలంటే 2 ఒకే కోడ్ ఫాలో అవుతాయి అనమాట. చిన్న చేంజ్, ఇక్కడ మనం వర్డ్ కౌంట్ రిటర్న్ చేస్తాం, అక్కడ ప్రీఫిక్స్ కౌంట్ రిటర్న్ చేస్తాం, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇదిగో సేమ్ కోడ్ అనమాట, నోడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రూట్, తర్వాత ఫర్ క్యార్ ఇన్ ఇక్కడ మనకి ప్రీఫిక్స్, ఇందాక వర్డ్ ఇస్తాం, ఇప్పుడు ప్రీఫిక్స్ కొట్టేస్తాం. అంటే డోర్ అండ్ అలాగే డిఓఓటి 2 ఇచ్చాం కదా. సో డిఓతో ఎన్ని స్టార్ట్ అయినాయంటే ఏం చెప్పాలి, 2 వర్డ్స్ స్టార్ట్ అయినాయి అని చెప్పాలి, 2 వర్డ్స్ ఉన్నాయి ఆ ప్రీఫిక్స్తో అని చెప్పాలి. మనం అందుకే కదా ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు మనం ప్రీఫిక్స్ కౌంట్ కూడా మెయింటైన్ చేస్తాం అందుకే. ఓకేనా, సో ప్రీఫిక్స్ కౌంట్కి వర్డ్ కౌంట్కి డిఫరెన్స్ అవుతుంది. వర్డ్ కౌంట్ ఓన్లీ లాస్ట్లో అప్డేట్ చేసుకుంటున్నాం, ప్రీఫిక్స్ కౌంట్ మాత్రం ప్రతిసారి అప్డేట్ చేస్తాం. అర్థమైందా, సో క్లియర్గా ఉండండి ఇక్కడ అది. ఓకే, సింపుల్గా ఇఫ్ క్యార్ నాట్, ఇది మాత్రం అలౌట్ అయిపోద్ది మీకు, ఇంకా నాట్ ఇన్ నోట్ డాట్ చిల్డ్రన్ రిటర్న్ 0, లేదంటే నోడ్ ఈక్వల్ టు నోట్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్, ఇలా మూవ్ వెళ్ళిపోతావు. లాస్ట్కి వచ్చిన తర్వాత నోట్ డాట్ ప్రీఫిక్స్ కౌంట్ అంటే సరిపోద్ది. ఇదే స్టార్ట్ విత్ కోడ్ అనమాట, 2 ఒకేలా ఉంటాయి, ఏం మారుతావు. లాస్ట్లో మన ఇక్కడైతే వర్డ్ కౌంట్ ఇస్తాం, ఇక్కడ ప్రీఫిక్స్ కౌంట్ అనమాట. ఏ నోడ్కి ఆ నోడ్కి ప్రీఫిక్స్ కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వర్డ్ కౌంట్ మాత్రం ఓన్లీ లాస్ట్ క్యారెక్టర్ దగ్గర మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక వర్డ్ అంతా యాడ్ చేసిన తర్వాతే వర్డ్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేస్తారు మీరు,
అంతా అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తున్నాం. అప్పుడు దాకా మిగతా క్యారెక్టర్స్ అన్నిటి దగ్గర వర్డ్ కౌంట్ 0 ఉంటుంది. ఎప్పుడైతే లాస్ట్ క్యారెక్టర్తో మనకి ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయిందో అక్కడితో ఒక వర్డ్ అంతా యాడ్ చేసినట్టు. సో ఏం చేస్తున్నాం, వర్డ్ కౌంట్ అక్కడ అప్డేట్ లాస్ట్ క్యారెక్టర్ దగ్గర అప్డేట్ చేసుకుంటున్నాం. బట్ ప్రిఫిక్స్ కౌంట్ అలా కాదే, ప్రతి నోడ్ దగ్గర మనం డి దగ్గర ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డి యాడ్ అయింది అనుకో, డి యొక్క ప్రిఫిక్స్ కౌంట్ 1, తర్వాత ఓ దగ్గర 1, మళ్ళీ ఇంకో ఓ దగ్గర 1, ఆర్ దగ్గర కూడా 1 ప్రీఫిక్స్ కౌంట్. బట్ ఆర్ దగ్గర ఇంకోటి ఎక్స్ట్రా 1 ఏమవుద్దంటే, అంటే లైక్ వర్డ్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం అంతే. మిగతా అన్నిటి దగ్గర వర్డ్ కౌంట్ 0 కింద ఉంటుంది. మిగతా అన్ని క్యారెక్టర్స్ దగ్గర లాస్ట్లో ఆర్ దగ్గర మాత్రం వర్డ్ కౌంట్ 1 అని ఉంటుంది. అర్థమైందా? సో ఈ చిన్న డిఫరెన్స్, ఈ రెండిటికి డిఫరెన్స్ మీకు ఇక్కడ అర్థమైందంటే ఇవన్నీ చాలా పిచ్చ లైట్ అనమాట ఇవి. ఓకే, సో అసలు నోడ్ అంటే ఏమేమి వేరియబుల్స్ తీసుకుంటున్నాము, ఎలా అప్డేట్ అవుతున్నాయి ఏంటంటే మీకు క్లారిటీ వచ్చిందనుకో, ఇన్సర్ట్ దగ్గర క్లారిటీ వచ్చిందనుకో, మిగతా ఇవన్నీ చాలా ఈజీ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి, అరేస్ చేయడానికి మనం ఒక కోడ్ అయితే రాయాలి, ఒక వర్డ్ని రిమూవ్ చేయడానికి రాయాలి. అంటే ఏం చేయాలి మనం, ఇప్పుడు ఇక్కడ అప్డేట్ చేసుకుంటూ పోయాం, +=1 చేసాం. రిమూవ్ చేయాలంటే -=1 చేస్తాం అంతే, అంతకనే ఉంది. ఇదిగో డెఫ్ అరేస్ సెల్ఫ్. సో ఇక్కడ నేను అరేస్కి ఒక ఫంక్షన్ అయితే రాశాను, సెల్ఫ్. అరేస్కి ఏం వేస్తావు, వర్డ్ వేస్తావు. ఇదిగో వర్డ్. ఓకే, ఇప్పుడు లోపలికి వచ్చినది ఏం చేయాలంటే ఇన్సర్ట్కి ఆపోజిట్. అండ్ దీన్ని ఇంకా కొంచెం బాగా రాయడానికి కూడా నేను చెప్తాను అనమాట, ఎలా బాగా రాయొచ్చు, ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ నార్మల్గా ఎలా చేయొచ్చు చూద్దాం. సో నోడ్ = సెల్ఫ్ డాట్ రూట్, ఆబ్వియస్లీ కాపీ చేసుకుంటాం. తర్వాత ఫర్ క్యార్ ఇన్ వర్డ్ ఇఫ్ క్యార్ నాట్ ఇన్ నోట్ డాట్ చిల్డ్రన్. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ డోర్ ఒకటే యాడ్ చేశాను మన దాంట్లో, ట్రై అన్న దాంట్లో డోర్ ఒకటే యాడ్ చేశాను. బట్ వీడు ఇచ్చిన క్యారెక్టర్ అనుకుంటున్నారు DOOG అని ఇచ్చాడు. ఈ వర్డ్ లేదు కదా, ఈ వర్డ్ అసలు మన దగ్గర లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే రిటర్న్, ఇలా నేను F-string పెట్టేసి ఏం చేస్తానంటే ది వర్డ్, అడిచ్చిన వర్డ్ ఏదైతే ఉందో డస్ నాట్ ఎగ్జిస్ట్, లేదంటే సింపుల్గా ఇక్కడ ప్రింట్ చేసేద్దాం. దీన్ని ప్రింట్ చేసేసి బ్రేక్, అంతే. ఒకవేళ అన్ని వర్డ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు డోర్ అని ఇచ్చాడు, డోర్ అన్నదాన్ని రిమూవ్ చేయమన్నాడు అనుకో, సో ఇది ఎక్కడ ట్రూ అవుతుంది. సో ఇది ఎక్కడ ట్రూ అవునప్పుడు ఏమవుతుంది, మనకి ఈ లూప్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతుంటుంది. ఏం చేయాలి మనం నోట్ డాట్ ప్రీఫిక్స్ కౌంట్ -=1 చేయాలి. అండ్ అలాగే ఫర్ లూప్ అయిపోయిన తర్వాత నోట్ డాట్ వర్డ్ కౌంట్ -=1 చేయాలి. ఇక్కడ ఇది ఏం చేసాం, సింపుల్గా ఇందాక ఇన్సర్ట్లో చూడండి ఏం చేస్తున్నాము, ఇన్సర్ట్లో క్యారెక్టర్ని యాడ్ చేయడానికి ఒక్కొక్క నోడ్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ లాస్ట్లో ప్రీఫిక్స్ కౌంట్ అండ్ లూప్ అంతా అయిపోయిన తర్వాత వర్డ్ కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. సేమ్ అలాగే దానికి ఆపోజిట్ ఇక్కడ చూడండి, వాడు ఇచ్చిన వర్డ్ మన దగ్గర లేదనుకో, బాబు ఈ వర్డ్ లేదమ్మా మా దగ్గర అని చెప్పి అక్కడ ఆపేస్తున్నాం. లేదంటే అది ఉందంటే ఏం చేస్తాం, సింపుల్గా ప్రీఫిక్స్ కౌంట్ని అండ్ అలాగే వర్డ్ కౌంట్ని మొత్తం ఫర్ లూప్ అయిపోయిన తర్వాత వర్డ్ కౌంట్ని మైనస్ చేసుకుంటున్నాం, డిక్రీజ్ చేస్తున్నాం. ఏమైంది, కౌంట్ తగ్గిపోతుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నిజంగా మీరు రిమూవ్ చేస్తారా, చేయట్లే కదా. మీరు జస్ట్ వర్డ్ కౌంట్ని ప్రీఫిక్స్ కౌంట్ని -=1 చేస్తున్నారు. ఇక్కడ మనం అరేస్ చేయాలంటే ఏం చేయాలి, ఆ నోడ్ కూడా తీయాలి కదా, నోడ్ మొత్తం రిమూవ్ చేసేయాలి కదా, అవునా కదా, ఆ నోడ్ డిలీట్ చేసేయాలి. కరెక్ట్గా చెప్పాలంటే మనం ఆ నోడ్ రిమూవ్ చేసేయాలి, మనం చేసే పనే అది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ కౌంట్ అప్డేట్ చేసుకుంటున్నాం అంతే, ఆ నోడ్ రిమూవ్ చేయట్లేదు మనం. అంటే డోర్ అన్న కూడా ఇంకా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది, కానీ మనం వాడం, అంటే కౌంట్ 0 చేసేస్తాం కదా, సో దాన్ని వాడం అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ నోడ్ కూడా రిమూవ్ చేయాలి, అనవసరంగా ఎక్స్ట్రా స్పేస్ కదా మరి, దాన్ని కూడా రిమూవ్ చేయాలి కదా. సో దానికి వన్ ఆఫ్ ది ఎఫిషియంట్ వే ఏంటంటే ఒక స్టాక్ తీసుకుందాం. మీకు ఆల్రెడీ స్టాక్ చెప్పేసాను కాబట్టి మీకు అర్థమవుతుంది. ఇది స్టాక్ = ఎంటీగా ఒక స్టాక్ అయితే తీసుకున్నా, ఓకేనా. సో ఇది ఎందుకు తీసుకున్నాను, ఇందులో మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న నోడు ఆ క్యారెక్టర్ ఈ రెండు మనం యాడ్ చేసుకుంటాం, పేరు కింద యాడ్ చేసుకుందాం. ఎందుకు యాడ్ చేద్దాము ఇదంతా నేను చెప్తాను, కంగారు పడకండి, క్లియర్గా వినండి. స్టాక్ అలో మీకు ఆల్రెడీ వచ్చు కదా, ఆల్రెడీ చేశారు కదా, మర్చిపోయింటే ఒకసారి ఆ సిరీస్ చూడండి మళ్ళీ. మన స్టాక్ 1 వీక్ అంతా అదే చేసాం. సో ఒక్కసారి జస్ట్ ఆ వీక్ స్టార్టింగ్ ఉన్న ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇదిగో స్టాక్ అయితే తీసుకున్నా. అండ్ ఇక్కడ స్టాక్ తీసుకునే ముందు మనం వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ మర్చిపోయాం, ఫర్లో రాసాం, చెక్ చేస్తాం, నెక్స్ట్ దానికి మూవ్ అవ్వాలి కదా. సో మూవ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఇది కోడ్ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. నోడ్ = మనం ఏం చేయాలి, నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్కి మూవ్ అవ్వాలి. ఓకే, ఇది అయింది కదా. ఈ మనం మూవ్ చేసే ముందు ఏం చేయాలి, స్టాక్ మనం యాడ్ చేసుకోవాలి. స్టాక్ డాట్ అపెండ్ ఆఫ్
ఎలా యాడ్ చేస్తాను దీనికి ఇలా ఇలా ఒక టపుల్ కింద ఈ పర్టికులర్ నోడ్ అంటే మనకి అడ్రస్ వస్తుంది అండ్ అలాగే క్యార్ ప్రతిదీ మనకి ఇక్కడ స్టాక్లోకి యాడ్ అవుతాయి. ఏమేమి రిమూవ్ చేస్తున్నామో ప్రతిదీ మనకి క్యారెక్టర్ యాడ్ అవుతాయి అన్నమాట స్టాక్లోకి. ఓకే ఇప్పుడు మనం యాడింగ్ అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, మనం ఇంకొక ఫర్ లూప్ తీసుకుని స్టాక్లో ఉన్న అన్ని దాన్ని రివర్స్ చేసి వర్డ్స్ని రివర్స్ చేసి ప్రతి దాన్ని మనం డిలీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ నోడ్ని డిలీట్ చేయాలి, ట్రీ నోడ్ని. ఒక నోడ్ డిలీట్ చేసామంటే ఎన్ని డిలీట్ అవుతాయి తెలుసా? ఇంకో ఇవి ఆ నోడ్లో ఉన్న చిల్డ్రన్స్, ఆ వర్డ్ కౌంట్ వేరియబుల్, ప్రీఫిక్స్, ఇవి మొత్తం అంతా క్లియర్ అవుద్ది అనమాట. మెమరీ చాలా సేవ్ అవుతుంది. అంటే ఇది అంత పర్టికులర్ అంత అవసరం లేదు, ఇది ఆప్షనల్ అనమాట, చేయాల్సిన అవసరం లే. బట్ యాజ్ అ డెవలపర్ మీరు తెలుసుకోవాలి. ఓకేనా? సో అందుకే చెప్తున్నాను. ట్యాగ్ అనేది యాడ్ చేసాం, సింపుల్గా లూప్ చేసినప్పుడు చెక్ చేసుకుంటున్నాం, స్టాక్లోకి యాడ్ చేసుకుంటున్నాం, తర్వాత మూవ్ అవుతున్నాం, ఇంకో అంతే. ఓకే మనకి ఇక్కడ ఈ నోడ్ అనేది ఏంటంటే ఈ మన దగ్గర ఉన్న ప్రజెంట్ క్యారెక్టర్కి పేరెంట్ అనమాట. అంటే DOOR కదా. సో మనం ఓ దగ్గర ఉన్నాం అనుకో, ఓ దగ్గర ఉంటే ఏమవుతుంది, దీని పేరెంట్ ఏమవుతుంది, D అవుతుంది కదా. సో మనం ఈ ఓని ఎక్కడ చెక్ చేస్తాం, D దగ్గర ఉండి D దగ్గర చెల్లను ఓ ఉందలే చెక్ చేస్తాం. అదేందా? మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇది డైరెక్ట్ వేసేయడమే. ఇంకా DOR ఇలా ఉంది కదా. సో మీరు ఇక్కడ ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓ దగ్గర ఉన్నారనుకో, దీని పేరెంట్ అంటే ఎక్కడుండి దీనికి చైల్డ్ కింద ఇది ఉందో చెక్ చేసుకుంటావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తావు, దీనికి చైల్డ్ కింద ఈ ఓ ఉందో చెక్ చేస్తావు కదా. సో సింపుల్గా దీన్ని ఏమనొచ్చు, పేరెంట్ అనొచ్చు. మన దగ్గర ఉన్న ప్రతి క్యారెక్టర్ అంటే ఈ అటెడ్ అయ్యే ప్రతి క్యారెక్టర్ నోడ్ డాట్ చల్లని ఉన్నాం. అంటే నోడ్ ఎక్కడ ఉంది, పేరెంట్ దగ్గర అంటే ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎక్కడ ఉన్న ఎగ్జాంపుల్ చూద్దాం. రూట్ తీసుకున్నాం, రూట్ ఇలా ఉంది కదా. సో ఇది మెయిన్ రూట్కి చైల్డ్ D ఉందో చెక్ చేసుకుంటాం, అప్పుడే దీనికి మూవ్ అవుతావు, అంతే కదా. ఇంకో నోడ్ అంటే ఫస్ట్ రూట్ వస్తుంది, రూట్ దగ్గర చైల్డ్ కింద ఉందో చెక్ చేసుకుంటాం, చెక్ చేసుకుని యాడ్ చేసుకుంటాం. ఇన్సర్ట్లింగ్ అలా చేస్తున్నావు కదా. సో సింపుల్గా ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నోడ్ అండ్ అలాగే క్యారెక్టర్ తీసుకుంటున్నాను. అంటే ఈ రూటు దాంతోపాటు క్యారెక్టర్ కూడా తీసుకుంటున్నాను. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తాను చూడు, సింపుల్గా పేరెంట్ కామా క్యార్ ఇన్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ స్టాక్ని రివర్స్ చేస్తాను, రివర్స్డ్ ఆఫ్ స్టాక్ అంటే లైక్ వరుసగా యాడ్ చేసుకుంటాం. DOOR కింద నోట్స్ యాడ్ చేసుకుంటాం కదా, దాన్ని రివర్స్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద నుంచి పైకి వెళ్ళాలి, రిమూవింగ్ అనేది లాస్ట్ నుంచి ఫస్ట్కి వెళ్ళాలన్నమాట. అండ్ దాంతో మనం చెకింగ్ కూడా చేయాలి. ఈ ప్రీఫిక్స్ కౌంట్ 0 ఉంటేనే రిమూవ్ చేయాలి, లేదంటే వేరే వర్డ్ ఉందనుకో, డాగ్, డోర్, ఈ రెండు చెప్పాను. డోర్ రిమూవ్ చేస్తాం అనుకో, డాగ్ అనే వర్డ్ ఆల్రెడీ ఉంది, బట్ మనం DO అన్నది ఒకసారే కదా వాడుకుంటున్నాం, సో దాన్ని రిమూవ్ చేయకూడదు. సో దానికి కూడా కండిషన్స్ రాయాలన్నమాట ఇక్కడ. ఓకే సో చాలా సింపుల్ థింగ్, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. చైల్డ్ ఈక్వల్ టు పేరెంట్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్. ఏమైంది, పేరెంట్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్ అన్న అంటే ఎక్కడ ఉందో చైల్డ్ని తీసుకుంటున్నాం, ఈ పేరెంట్ యొక్క చైల్డ్ని తీసుకుంటున్నాం ఇక్కడ, అర్థమైందా? ఓకే ఇప్పుడు నెక్స్ట్, ఒకవేళ ఇఫ్ చైల్డ్ డాట్ ప్రీఫిక్స్ కౌంట్ ఈక్వల్ టు 0 అండ్ చైల్డ్ డాట్ వర్డ్ కౌంట్ ఈక్వల్ టు 0, ఎలా అయితే ఏం చేయాలి, డిలీట్ పేరెంట్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్, డిలీట్ చేయాలి. ఎల్స్ బ్రేక్. ఒకవేళ ఇది కాకపోతే లూప్ ఇక్కడతో బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం డోర్, డాగ్ ఉన్నాయి, ఈ రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే మీకు ఈజీగా అర్థవద్దని. కింద డయాగ్రామ్ వేసాను కదా, ఇది చూపిస్తాను బెటర్. ఇదిగో ఇప్పుడు నేను డోర్ రిమూవ్ చేసేస్తున్నాను. స్టాక్లో ఏమైంది, ఈ రూట్కి ఇది ఒక పేరు కింద యాడ్ చేసుకున్నాను, అండ్ ఇది రూట్ అయినప్పుడు ఇది పేరు, ఇది రూట్ అయినప్పుడు ఇది పేరు, ఇది రూట్ అయినప్పుడు ఇది పేరు, ఇలా చేస్తున్నాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, స్టాక్ని రివర్స్ చేసా, అంటే ఈ కింద నుంచి వస్తున్నాను రిమూవ్ చేయడానికి. సో ఇది 0 అయిపోయింది అనుకో, ఆల్రెడీ మనం అరెస్ట్ చేసినప్పుడు పైన ఫస్ట్ ఫర్ లూప్లో ఏం చేస్తున్నాం, అన్నిటి కౌంట్ తగ్గించేస్తున్నాం. సో సింపుల్గా రిమూవ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, చెక్ చేసుకుంటున్నాం, దీనికి 0 ఉంటుంది, సో దీన్ని డిలీట్ చేసేస్తాం. తర్వాత దీనికి 0 ఉంటుంది, డిలీట్ చేస్తాం. బట్ దీనికి ప్రీఫిక్స్ కౌంట్ ఇక్కడ మనకి 2 సార్లు యాడ్ అయినాయి కదా. సో D దగ్గర ప్రీఫిక్స్ కౌంట్ 2 ఉంటుంది, O దగ్గర 2 ఉంటుంది, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1 ఉంటాయి. మనం అరెస్ రన్ చేసినప్పుడు ఫస్ట్ ఫర్ లూప్లో అన్నీ -1 అవుతాయి. ఈ వర్డ్ కౌంట్ తగ్గుద్ది దీని దగ్గర, అండ్ అలాగే ప్రతి క్యారెక్టర్ దగ్గర -1 అవుతుంది కదా. సో ఇక్కడ 2 కాస్త 1 అవుద్ది, ఇక్కడ 2 కాస్త 1 అవుద్ది, ఇక్కడ ఏమో 0, ఇక్కడ 0, ఈ రెండు రిమూవ్ అయిపోతాయి, ఈ R, O రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ ఇంకా కౌంట్ ఉంది కాబట్టి ఇక్కడతో మనం లూప్ అయితే బ్రేక్ చేస్తాం. ఏమైంది, ఈ OR పోయింది, ఈ DO కౌంట్ తగ్గింది, అండ్ ఇంకా DOG అనేది ఒకటే మనకి ఉందన్నమాట డిక్షనరీలో. ఓకే సో ఇది ఫుల్ కోడ్ ఇక్కడితో లాస్ట్, ఎందుకంటే మనం అరెస్ట్ చేయడానికి రిటర్న్ చేయం కాబట్టి ఇక్కడితో లాస్ట్ అనమాట. సో ఇవి మొత్తం అరేజ్కి, వర్డ్స్ ఈక్వల్టీకి, స్టార్ట్స్ విత్కి థింగ్స్ అంటే లైక్ మొత్తం కోడ్ అనమాట.
సో అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం కన్ఫ్యూజ్ అయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ ట్రీ స్ట్రక్చర్ నేను నాకు చూపిస్తున్నాను కదా డాగ్ డోర్ అని చెప్పేసి, సో అదొకసారి మీరు ట్రీ స్ట్రక్చర్ గీసి చూడండి. ఓకే, అది గీసి వస్తే మీకు క్లియర్గా వస్తుంది. సో గైస్ ఇక్కడైతే నేను ఇనిషియలైజ్ చేయడం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాస్తాను అనమాట. సో ఒకసారి ఈ చూడండి, తర్వాత రన్ చేస్తాను నేను. ఇంకో ట్రీ అన్నదానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, తర్వాత డోర్ 2 సార్లు యాడ్ చేశాను, తర్వాత డాగ్, తర్వాత డాల్, తర్వాత డామ్, తర్వాత క్యాట్, ఇవన్నీ ఇన్సర్ట్ చేశాను. ఓకే, తర్వాత ఇంకా మనం ఏం చెక్ చేస్తున్నాం చూడు, కౌంట్ ఆఫ్ వర్డ్, డోర్ అన్నవి కౌంట్ ఎన్నిసార్లు యాడ్ చేసాం అన్నది చెక్ చేయడానికి ఇది అనమాట. నెక్స్ట్ డాగ్ ఎన్నిసార్లు వచ్చింది, ఇది ఒకసారి చూస్తున్నాం. తర్వాత డాల్, తర్వాత డిఓ, కౌంట్ ఆఫ్ వర్డ్ డిఓ అన్నది ఎన్నిసార్లు మనకి యాడ్ అయింది అన్నది ఇక్కడ చెక్ చేస్తున్నాం. నెక్స్ట్ వర్డ్ స్టార్ట్స్ విత్, డిఓ అన్న పదంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్నీ ఎన్ని ఉన్నాయో సో అవి. నెక్స్ట్ డిఓఆర్తో ఎన్ని వర్డ్ స్టార్ట్ అయినాయి, తర్వాత సిఏతో ఎన్ని వర్డ్ స్టార్ట్ అయినాయి, తర్వాత జెడ్తో ఎన్ని వర్డ్ స్టార్ట్ అయినాయి. కొన్ని ఉన్నాయి లేని కూడా ఇచ్చాను నేను ఇక్కడ, జెడ్తో ఏదో స్టార్ట్ అవ్వలే కానీ ఇచ్చాను, ఎందుకు మీకు క్లారిటీ వస్తుంది అంతే. తర్వాత అరేస్ చేయడానికి చూడే, అరేస్ చేయడానికి డోర్ అన్న కూడా ఇచ్చాను. ఫస్ట్ ఏం చేస్తుంది, అరేస్ చేసేద్ది. తర్వాత సెకండ్ ఆల్రెడీ రెండు సార్లు ఇక్కడ మనకి డోర్ అనేది ఉంది, సో 2 సార్లు రిమూవ్ అయిపోతుంది. ఓకే, థర్డ్ టైం మళ్ళీ ఇచ్చా, 2 సార్లు రిమూవ్ చేస్తే థర్డ్ టైం ఇచ్చా, అప్పుడు ఏమవుతుందో చూడండి. ఓకే, తర్వాత లాస్ట్లో ఇంకా స్టార్ట్స్ విత్ డూ అని చెప్పేసి జస్ట్ ఎన్నిసార్లు డూ అన్న వర్డ్ రిపీట్ అయిందో మళ్ళీ చెక్ చేస్తున్నాను అనమాట. రిమూవ్, ఎందుకంటే ఇక్కడ రిమూవ్ చేస్తాం కదా, రిమూవ్ చేసాక మనకి అప్డేట్ అయిందో తెలియాలి కాబట్టి ఇలా ఇచ్చాను అనమాట. సో ఇవి మొత్తం ఇన్పుట్స్. సో ఇక్కడ రన్ చేస్తున్నారు కూడా మీకు పక్కన చూపిస్తే ఇంకా క్లియర్గా ఉంటుందని చెప్పి ఇలా కొంచెం స్ప్లిట్ చేశాను అనమాట దీన్ని. సో ఇదిగో రన్ చేస్తున్నాను, రన్ చేస్తే ఇక్కడ చూడు డోర్ అన్నది ఎన్నిసార్లు వచ్చింది, 2 సార్లు. ఇక్కడ మనం 2 సార్లు యాడ్ చేసాం కదా, ఇంకో కౌంట్ 2 వచ్చింది. తర్వాత డాగ్ అన్నది ఎన్నిసార్లు యాడ్ అయింది, ఒకసారి కదా యాడ్ అయింది, ఇంకో 1. ఇదిగో తర్వాత డాల్ చూసాం, డాల్ కూడా ఒకసారి వచ్చింది కాబట్టి ఇంకో 1. అర్థమవుతుందా, కనిపిస్తుందా, ఇదిగో. ఓకే, తర్వాత డిఓ అన్న వర్డ్ యాడ్ చేసామా, లేదు కదా, ఇక్కడ మనం వర్డ్ కౌంట్ చూస్తున్నాం, ప్రీఫిక్స్ కౌంట్ కాదు, వర్డ్ కౌంట్. సో ఓన్లీ డిఓ అన్నది లేదు కదా, మనం ఓన్లీ ఇక్కడ ఇన్సర్ట్ డిఓ అనలే కదా, సో అందుకని చెప్పి 0 అనమాట. నెక్స్ట్ స్టార్ట్స్ విత్ ఏ ప్రీఫిక్స్, ఒక ప్రీఫిక్స్ దాంతో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూద్దాం. సో డిఓ అన్నదానికి ఎన్ని ప్రీఫిక్స్ ఉన్నాయి, ఇంకో డోర్కి డిఓ ఉంది, ఈ డోర్కి డిఓ ఉంది, దీనికి డిఓ, దీనికి కూడా డిఓ, మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో ఇంకో కౌంట్ 5 వచ్చింది. తర్వాత డిఓఆర్ అని చెప్పి ఎన్ని వర్డ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఏం స్టార్ట్ అయింది, డామ్ ఒకటి స్టార్ట్ అయింది, సో అందుకని చెప్పి 1 వచ్చింది ఇక్కడ. తర్వాత సిఏ అంటే ఓన్లీ క్యాట్ ఉంటుంది కాబట్టి ఇంకో 1 వచ్చింది. తర్వాత జెడ్ ఇచ్చా, అసలు ఈ జెడ్ అన్న వర్డ్ మనం ఎక్కడ ఇన్సర్ట్ చేయలేదు, సో అందుకని చెప్పి 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎరేస్ చేయడం. ఫస్ట్ ఏం చేశాను, డోర్ అన్నదాన్ని రిమూవ్ చేశాను, ఇంకేం మిగిలింది, డోర్ అన్న పదం ఇంకొకసారి మిగిలింది, మళ్ళీ డోర్నే రిమూవ్ చేశాను ఇంకో సెకండ్ టైం. ఏమైంది, మొత్తం 0 అయిపోయింది లాస్ట్ కౌంట్ దాన్ని. తర్వాత మళ్ళీ డోర్ ఇచ్చా, ఏమవుతుంది, డోర్ అన్న వర్డ్ ఎగ్జిస్ట్ లేదని వస్తుంది. ఎందుకు, అసలు మనం కౌంట్ 0 చేస్తాం, నోట్స్ కూడా రిమూవ్ చేస్తాం కదా అంతకుముందు, సో అందుకు 0 అయిపోయింది అనమాట. ఇంకో కౌంట్ ఆఫ్ వర్డ్ డోర్ ఎంత ఉంది, 0 అనమాట. ఓకే, ఇప్పుడు వర్డ్ స్టార్టింగ్ విత్ డూ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి 3 వర్డ్స్ రావాలి కదా, చిన్న లాజిక్ మనకి ఎర్ర వస్తుంది చూడండి. కావాలంటే మనకి డోర్ ఈ 2 రిమూవ్ చేసాము, ఇంక మనకి డిఓతో స్టార్ట్ అయ్యి ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి, బట్ మనకి అవుట్పుట్ 2 వస్తుంది. ఇది ఎర్రర్. ఎలా ఫిక్స్ చేయొచ్చు అనుకుంటున్నారు, ఇక్కడ మనం ఒక ఇఫ్ కండిషన్ రాయాలన్నమాట. ఇలా డైరెక్ట్ నెగిటివ్ చేయకుండా ఇఫ్ కండిషన్ రాసేసి చెక్ చేద్దాం. సో గైస్ ఇక్కడ చూడండి, నేను చేసిన చిన్న మోడిఫికేషన్ ఇది అనమాట. సో లూప్ అయిపోయిన తర్వాత వర్డ్ కౌంట్ ఆల్రెడీ 0 ఉందనుకో, రిటర్న్ చేస్తున్నాం, ఇంకేది నెగిటివ్ చేయట్లేదు. 0 కాకుండా ఉందంటే నెగిటివ్ చేస్తున్నాం. దాని తర్వాత ఏంటి, ఈ ప్రీఫిక్స్ కౌంట్ని నేను ముందు చెక్ చేసుకుంటున్నాను, స్టాక్లో ఉన్నదంతా చెక్ చేసుకుని అప్పుడు -1 చేస్తున్నాను. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఒకసారి ఇప్పుడు చూడండి, రన్ చేస్తున్నాను, ఇది ఎలా వర్కౌట్ అవుతుందో ఒక్కసారి మీరు చెక్ చేయండి. చాలా ఈజీ లాజిక్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇదిగో రన్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి, ఇంకా ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. సో ఐ హోప్ మీకు ప్రతిదీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ ఎరేస్ మాత్రం కొంచెం మీరు వర్కౌట్ చేయండి, ఈ చిన్న మొక్క వర్కౌట్ చేయండి చాలు, అందుకని వద్దు. ఓకేనా, సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి, అండ్ అర్థం అవుతుంది కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే కష్టం రెస్పాండ్ అవుతాను. అండ్ మళ్ళీ ముందు మర్చిపోకండి సబ్స్క్రైబ్ మై ఛానల్కి. మళ్ళీ రేపు ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.